పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలన ట్వీట్ చేశారు. కావాలనే నన్ను త్రిబుల్ కేసులో ఇరికించారని ఆయన పేర్కొన్నారు. ఎస్టీగా పుట్టడమే నేను చేసిన నేరమా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు చెప్పాలని బెదిరిస్తున్నారని అన్నారు. ఐపీఎస్ సునీల్ నాయక్ నా దగ్గర రఘురామకృష్ణంరాజు కాల్ రికార్డులు ఉన్నాయని తెలిపారు. అయితే సరైన సమయంలో ఆ ఆధారాలను బయట పెడతానని కూడా హెచ్చరించారు. రఘురామకృష్ణంరాజు కాల్ డేటా బయటకు తీస్తే ఎంతమందిని బెదిరించారో తెలుస్తుందని ఆయన పేర్కొనడం జరిగింది. మొత్తం మీద సునీల్ నాయక్ కేసు వ్యవహారం మాత్రం నిన్న బీహార్ ఆంధ్రప్రదేశ్ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తర్వాత ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో కీలక దశకు తీసుకువెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. త్రిబుల్ కేసుకు సంబంధించి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొత్తం మీద ఎలా చూడాలంటారు? నిన్నటి వరకు సాగినటువంటి ఒక హై డ్రామా తాజాగా మాత్రం సునీల్ నాయక్ ట్వీట్తో మరో మలుపు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ట్వీట్లో సునీల్ నాయక్ ఏం చెప్పడం జరిగింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలన ట్వీట్ చేశారు. కావాలని నన్ను ఈ కేసులో ఇరికించారు, ఎస్టీ కులంలో పుట్టడమే నేరమా అంటూ ఆయన సంచలనంగా ట్వీట్ చేశారు. మాజీ సీఎం జగన్ పేరు చెప్పాలంటూ బెదిరించారు. అయితే రఘురామకృష్ణరాజు కాల్ రికార్డును ఒకసారి పరిశీలిస్తే రఘురామకృష్ణరాజు ఎవరిని బెదిరించారు అనే అంశం కూడా స్పష్టమవుతుందంటూ ఆయన సంచలన ట్వీట్ చేశారు. ఏదైతే తాను బడుగు బలహీన వర్గాల్లో పుట్టడమే నేరమా అంటూ ఆయన చేసిన సంచలన ట్వీట్ ఇప్పుడు రాజకీయాల్లో కలకలం రేపుతుంది. ఏకంగా నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పోలీసులు బీహార్ వెళ్ళి ఏకంగా ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. అక్కడ కేసు డైరీ కానీ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ అంశాలు కానీ ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం నార్మల్ గా ఏదైతే సివిల్ డ్రెస్ లో అక్కడికి పోలీసులు వెళ్ళి సునీల్ నాయక్ అరెస్ట్ చేయడం, తర్వాత ఏదైతే పాట్నా కోర్టులో ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అయితే పాట్నా కోర్టులో ట్రాన్సిట్ రిమాండ్ కోసం ప్రవేశపెట్టిన తర్వాత జడ్జి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలోనే ఏదైతే సునీల్ నాయక్ కు రిమాండ్ విధించకూడదు, సునీల్ నాయక్ కు కోర్టు భద్రత ఇచ్చారని తెలిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పోలీసులు ఎలా అరెస్ట్ చేశారు? ఏదైతే డేటా ఏదైతే ఎఫ్ఐఆర్ కావచ్చు, దానికి సంబంధించిన కేసు డైరీ కావచ్చు, ఇవన్నీ లేకుండా కేవలం మఫ్టీలో రావడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్జి. ఏదైతే ఒక సివిల్ సర్వెంట్ ఏదైతే ఒక ఎస్పీని అరెస్ట్ చేసేటప్పుడు కనీసం మినిమం నియమావళి పాటించాల్సిన అవసరం లేదంటూ మరోపక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే సునీల్ నాయక్ వ్యవహారాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు ఏదైతే రఘురామకృష్ణరాజు ఎవరెవరిని బెదిరించారు అనే అంశాలపైన ఆయన కాల్ రికార్డు ఒకసారి పరిశీలిస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. నన్ను కావాలనే ఈ కేసులో ఇరికించారంటూ సునీల్ నాయక్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు కేసు ఫైల్ చేశారు. ఈ కేసు సిఐడికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఇవ్వడం, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా సిఐడి చీఫ్ ఏదైతే సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయకుండా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే బీహార్ నుంచి వచ్చిన సునీల్ కుమార్ తిరిగి అదే రాష్ట్ర కేటగిరీకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రధానంగా బీహార్కి వెళ్ళిన తర్వాత అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు పలుసార్లు నోటీసులు ఇచ్చారు, విచారణకు రమ్మని పిలిచారు. అయితే ఆయన విచారణకు హాజరు కాలేదనే నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. అక్కడ అరెస్ట్ చేసిన మరుక్షణం బీహార్ పాట్నా కోర్టులో ప్రవేశపెట్టారు. పాట్నా కోర్టులో ట్రాన్సిట్ రిమాండ్ కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం మనకు తెలిసిందే. సిరాజ్, కిరణ్, కొంతవరకు అంటే నిన్నటి వరకు విచారణకు రాలేదన్నటువంటి నెపంతో అక్కడి నుంచి అదుపులోకి తీసుకునేటువంటి ప్రక్రియకు సంబంధించి మనం చూసాం. కానీ ఒక్కసారిగా ఆయన తొలిసారిగా స్పందించారు కాబట్టి విచారణకు తాను కూడా సిద్ధమై అనేటువంటి సంకేతాలు ఇచ్చారనుకోవాలి. ఎందుకంటే ఆధారాలతో నేను కూడా సమయం వచ్చినప్పుడు ప్రూవ్ చేస్తానని అంటున్నారు. ఖచ్చితంగా సిరాజ్, ఇది ప్రధానంగా ఇంటర్నల్ గా రాష్ట్రాల మధ్య ఉన్న ఇష్యూ లాగా తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన అక్యూజ్డ్ ఏదైతే ముద్దాయిని అరెస్ట్ చేయాలంటే అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి, అక్కడున్న పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. ఆ నేపథ్యంలో భాగంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పోలీసులు వెళ్ళి ఏకంగా ఆయన గోడ దూకి అరెస్ట్ చేయడం, ఒక సివిల్ సర్వెంట్ విషయంలో ఇలా చేయడం కరెక్టా అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, అందులో పోలీసులు కూడా ఎవరు కూడా యూనిఫామ్ లో లేకపోవడం, జడ్జి మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం తెలిసిందే. గతంలో కూడా పాట్నా కోర్టు ఏదైతే నెల రోజుల పాటు సునీల్ కుమార్ ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు ఉండగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారంటూ జడ్జి చివాట్లు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే కేవలం నేను ఎస్టీని కాబట్టి నీ కేసులో ఇరికించారు, రఘురామకృష్ణరాజు ఎంతమందిని బెదిరించారు అనే అంశాన్ని
ఒక్కసారి ఆయన కాల్ డేటా తీస్తే అందరికీ అర్థమవుతుందంటూ సునీల్ నాయక్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపింది. సివిల్ సర్వెంట్ల విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, జగన్ ఐఏఎస్లు అంటూ ఒక రాక్షసానందం పొందుతున్నారంటూ ఇప్పటికే సునీల్ కుమార్ కావచ్చు, సునీల్ నాయక్ కావచ్చు పలుసార్లు ఆరోపణ చేశారు. ఏదైతే నేరుగా ఆయా మీడియాలు కూడా వారి మీద వైసీపీ చీఫ్, వైసీపీ ఐఏఎస్, వైసీపీ ఐపీఎస్ అంటూ గతంలో కూడా ఏదైతే టీడీపీ కూడా సపోర్ట్ చేస్తున్న మీడియాలు కూడా వ్యాఖ్యానించాయంటూ పలుమార్లు విమర్శించారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పటికే సునీల్ కుమార్ ఏదైతే సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ నేరుగా రఘురామ కృష్ణరాజు పైన తిరగబడ్డారు. రఘురామ కృష్ణరాజు పైన కేసులు ఉన్నాయి. రఘురామ కృష్ణరాజు 700 కోట్లు బ్యాంకు కుంభకోణంలో ఉన్నారు. నేను తప్పు చేసినప్పుడు, నన్ను సస్పెండ్ చేసినప్పుడు రఘురామ కృష్ణరాజు ఎందుకు డిప్యూటీ స్పీకర్ నుంచి తొలగించారంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నితులతోనే ఆయన మరోసారి 2 రోజుల క్రితం ఆయన సస్పెన్షన్ ఏదైతే రిటైర్డ్ అయ్యే వరకు ఆయన సస్పెన్షన్ పొడిగించారు. మరోపక్క సునీల్ నాయక్ విషయంలో కూడా ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. అక్కడ బీహార్ ప్రభుత్వం తిరస్కరించింది. బీహార్ పాట్నా కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ తిరస్కరించి అయితే రాబోయే రోజుల్లో ఈ కేసులో జగన్ పేరు చెప్పాలంటూ అటు సునీల్ కుమార్ కావచ్చు, ఇటు సునీల్ నాయక్ కావచ్చు నేరుగా పోలీసులు హింసిస్తున్నారనే ఒక ఆరోపణ బయటకు వచ్చింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఈ కేసు ఆపాదించడానికే ఐఏఎస్లను ఐపీఎస్లు ఇబ్బంది పెడుతున్నారంటూ ఒక చర్చ నడుస్తుంది. అయితే రాబోయే రోజుల్లో సునీల్ నాయక్ విషయంలో ఎలా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది మనం వేచి చూడాలి. సిరాజ్. ఎస్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలన ట్వీట్ చేశారు. కావాలని నన్ను కేసులో ఇరికిస్తారనేది మాత్రం ఆయన తెలిపినటువంటి ప్రధాన ట్వీట్లో సారాంశం. మరి ముఖ్యంగా ఎస్టీగా పుట్టడమే నేను చేసినటువంటి నేరమా అని ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు చెప్పాలని కూడా బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు. సో నా దగ్గర రఘురామ కృష్ణరాజు కాల్ రికార్డులు ఉన్నాయని, సో సరైనటువంటి సమయంలో ఆ ఆధారాలతో సహా మొత్తాన్ని బయట పెడతానని కూడా ఆయన హెచ్చరించారు. రఘురామ కృష్ణరాజు కాల్ డేటా బయటకు తీస్తే ఎంతమందిని బెదిరించారో తెలుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. ఒక్కసారిగా త్రిబుల్ కేసు వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. నేను సునీల్ నాయక్ను అదుపులో తీసుకునేందుకు ఏపీ పోలీసులు బీహార్కి వెళ్లడం, సో అక్కడ దానికి సంబంధించినటువంటి కోర్టు నిరాకరించినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో సునీల్ నాయక్ తాజా ట్వీట్ వ్యవహారంతో మాత్రం ఈ కేసు మరొకసారి మాత్రం ఉత్కంఠభరితంగా సాగుతుంది.